So Yushita Tony, Hyderabad. So what do you think, Yushita? Charminar. I love it. Is it good? Awesome? It's amazing. Amazing. సో ఈ వీడియోలోని ఈ ఇరానీ పిల్లకి హైదరాబాద్ చూపించి మన తెలుగు కల్చర్ చూపించి భాగ్యలక్ష్మి అమ్మవారు గుడికి తీసుకెళ్ళి తర్వాత ఆవిడకి చీరల షాపింగ్, ఇండియన్ డ్రెస్ షాపింగ్, లాస్ట్లో ఇరానీ చాయ్, తర్వాత హైదరాబాద్ బిర్యానీ తినిపించాలి. సో ఈ వ్లాగ్ సూపర్ సూపర్ స్పెషల్. ఇప్పుడు ఈ అమ్మాయితో శారీ షాపింగ్, ఇరానియన్ అండ్ ఇండియన్ శారీ, గుడ్. బట్ దిస్ లుక్స్ ఓకే. ఐ థింక్ ద డార్క్ వన్ లుక్స్ బెటర్. ఇప్పుడు చీరల షాపింగ్, మా ఆవిడకి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. ఇవి బాగున్నాయి, కొందామంటే. సో దిస్ ఇస్ ద ఫైనల్ పీస్, సెటిల్డ్, బ్యూటిఫుల్, లుక్స్ గార్జియస్. Ready to go to the wedding. ఎస్, చార్మినార్ దగ్గర ఈ అమ్మాయి కనబడింది. కాకినాడ పిల్ల ఛానల్ అంట. కాకినాడ నుంచా మీది? ఇక్కడ ఏంటి విజిటింగ్, ఊరికి వచ్చారా షాపింగ్ చేయడానికి? అంతేనా? అయ్యా, అంత సీన్ లేదు దేవుడికి, మనకి ఏముంది కానీ. అవును, చాలా సంతోషం చూసినందుకు. సో భాగ్యలక్ష్మి గుడికి వెళ్తే అక్కడ పంతులు గారు అంత క్రౌడ్లోని మా ఇద్దరి దగ్గరికే వచ్చి బొట్లు పెట్టేశారు. కొత్తగా పెళ్ళైపోయిన కప్పులు అనుకున్నారో ఏంటో, మొత్తానికి ఆవిడకి బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు. సో ఇరానీ అమ్మాయికి మన గుడికి తీసుకెళ్ళి ఎలా అనిపించిందో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్యామిలీ. సో మొత్తానికి బ్యాంకాక్ ట్రిప్ అవగొట్టేసుకొని హైదరాబాద్ అయితే వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నాకు కొంచెం నవ్వు వస్తుంది. ఇప్పుడు అనవసరం చెప్పడం, ఎందుకంటే 2 ఏళ్ళ బ్యాక్ నాకు చాలామంది వార్నింగ్లు ఇచ్చారు, దమ్ముంటే ఆంధ్ర రా, విశాఖపట్నం రా, హైదరాబాద్ రా, తెలంగాణ రా అని. సో ఇది నా 17వ సారి 2 ఏళ్ళలోని. బట్ ఎనీవే, ఇవాళ హైదరాబాద్ వచ్చాం కాబట్టి హైదరాబాద్లో సంథింగ్ స్పెషల్ అండ్ యూనిక్ చూపిద్దాం. ఒక ఇరానీ అమ్మాయితోని హైదరాబాద్ సైడ్స్ తిరుగుతూ ఇరానీ చాయ్ అయితే సిప్ చేద్దాం. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు ఏంటి. ఓకే, సో బ్యాంకాక్ నుంచి అయితే హైదరాబాద్ వచ్చేసాం. ఇప్పుడు రష్ అవర్. ఈ రష్ అవర్లో ఒక విదేశీ అమ్మాయిని మనం హైదరాబాద్ చూపించాలి, ఇవాళ టాస్క్ అది. సో ఈ అమ్మాయి ఎలా ఎంజాయ్ చేస్తుంది రష్ అవర్ని, కాబట్టి మనం ఒక ట్రైన్లో వెళ్దాం. సో ఐ క్యాన్ ఇంట్రడ్యూస్ యూ ఇన్ దిస్ హెవీ నాయిస్ లేటర్. సో ఈ అమ్మాయి ఇంట్రడక్షన్ తొందరలో ఇచ్చేస్తాను. కాకపోతే హైదరాబాద్ ఒక లోకల్ ఎక్స్పీరియన్స్ చేయించాలని రాయదుర్గం మెట్రో నుంచి మేమైతే ట్రైన్ తీసుకుంటున్నాం. చూడండి, క్రౌడ్స్ అలా ఇంక్రీజ్ అవుతున్నారు. సో ఇవాళ మెట్రోలో అడ్వెంచరు. ఇరానియన్ అమ్మాయిని మనం మెట్రో తీసుకెళ్దాం హైదరాబాద్. సో ఒక మెట్రో రెడీ అయిపోయింది, 2వ మెట్రోకి వచ్చాం. సో యుషిత, హౌ వాజ్ ద హైదరాబాద్ మెట్రో? Interesting, hot, packed. Good? But we survived it. Was it too crowded? Speak louder. Yeah, but not too bad. Not too bad, yeah? Could be Okay. worse. It's not bad. That's good. సో నాకు బ్యాంకాక్లో కలిసింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పేరు యుషిత. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంది. బ్యాంకాక్లో జస్ట్ స్మైల్ చేసింది, తర్వాత నేను వచ్చేసాక నాకు మెసేజ్ పంపించింది, రవి ఇట్ వాస్ గుడ్ టు సీ యూ ఇన్ బ్యాంకాక్ అంటే, ఓ వావ్ సర్ప్రైజింగ్ అని. సో యుషిత, యూ ఆర్ ఫ్రమ్ ఇరాన్ ఒరిజినలీ? Yes. And where do you live? I'm from Iran, but I live in Spain. Spain? Yeah. At the moment, I live in Hyderabad. So yeah, I know. So Spain, but you have an Austrian passport. Yes. All right. So యుషితకి హైదరాబాద్ చూడాలి అని ఉంది. నాకు రవి నాకు తీసుకెళ్ళి చూపిస్తావా అంటే డెఫినెట్గా అని. సో చార్మినార్కి అయితే బయలుదేరాం. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ద ట్రైన్ మాట, ట్రైన్లోని మెట్రోలోని. సో రాయదుర్గంలో మెట్రో ఎక్కించి అమీర్పేటలో క్రాస్ అయ్యి ఇప్పుడు గాంధీభవన్లో దిగాం. సో వాట్ వాస్ ద ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ మెట్రో? It was good. I mean, we took the rush hour. It's our fault. It was very packed, but it was good. We made it. We made it faster than with the taxi. So. మేము ట్రైన్లో దిగడం చూసి ఈవిడ అంటే ఆవిడ హస్బెండ్ బాగా ఫాలో అవుతారంట. జస్ట్ నాతో సెల్ఫీ తీసుకోవడానికి ఆవిడ స్టాప్ కాకపోయినా ఆవిడ ట్రైన్ దిగిపోయి మళ్ళీ సెల్ఫీ తీసుకున్నాక నెక్స్ట్ ట్రైన్లో మళ్ళీ ఆవిడ వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇలాంటి ఎంతోమంది అభిమానుల్ని ఆంధ్ర తెలంగాణ వచ్చినప్పుడు కలుస్తుంటున్నాం కాబట్టి అది ఒక స్పెషల్ ఫీలింగ్. So Ishita, what did you think of Hyderabad before you came to Hyderabad? What do you think of Hyderabad now? I didn't know much about Hyderabad. I had been to India, but not here. But I'm really surprised. It's a very modern city. I thought like I'm in New York when I landed. It's full of skyscrapers, especially the area that I stay. So where do you stay? In High Tech City. High Tech City. Obviously, it looks like New York, yeah? Yeah. So but are you impressed? I am really impressed, yeah. And what do you think of the food, local food? I've been to a lot of good restaurants, but I haven't had the biryani yet. So. Biryani yet, okay. We'll try biryani at Charminar if possible. Let's go. Yeah.
సో ఊబర్ ఎక్కించకుండా గాంధీ మెట్రో ఎక్కించాను, ఎందుకంటే మెట్రో కూడా తను ఫీల్ అవ్వాలి కదా. హైదరాబాదు అంటే జనాలు ఇండియా అంటే ఏదో అనుకుంటారు, తను యూరోపియన్ అంటే ఇరానియన్ విత్ ఆస్ట్రియా కదా. సో ఐడియా కోసం ఇవ్వండి, ఇక్కడ మనం ఆటో తీసుకొని చార్మినార్ వెళ్ళిపోదాం. బై బై. సో ఇప్పుడు ఆటో తీసుకున్నాం. దిస్ ఇస్ ద ఆటో ఎక్స్పీరియన్స్. సో వచ్చేసాం ప్రాపర్ హైదరాబాద్కి. సో చార్మినార్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. How many years did you live in Iran? 13. హైదరాబాద్లో వెళ్తుంటే ఎన్ని ఉన్నాయి సల్వార్ కమీజ్లు, అన్నీ కొనుక్కోవాలని ఉంది. కానీ ఈ అమ్మాయికి అన్నీ చూపించాలి కదా, బిర్యానీ తినిపించాలి. సో చూద్దాం, టైం ఉంటే కొన్ని తీసుకోవచ్చు. సల్వార్ కమీజ్ ఒక 4-5 షాపింగ్ పిచ్చి. సో వచ్చేసాం చార్మినార్ దగ్గరికి ఆల్మోస్ట్. సో టైం ఇప్పుడు 8:40 అయింది. వచ్చేసాము చార్మినార్కి. చూడండి క్రౌడ్స్. సో కాంట్రాస్ట్ మాట, ఒకవైపు ఏమో మనం చూసే హైటెక్ సిటీ మాదాపూర్, ఇది చెప్పాను మాట ఒరిజినల్ హైదరాబాద్ అని, అస్సలు సిస్లైన హైదరాబాద్ నడిబొడ్డు. చూడండి జనాలు ఎలా ఉన్నారు. సో ఇక్కడ యుషితాకి షాపింగ్ కూడా చేయాలందంట, చీరలు కొనుక్కోవాలని. సో అవి అన్ని చీరలు అన్నీ. సో వచ్చేసాం 400+ ఏళ్ళ చార్మినార్కి. వచ్చేసాం 430 ఏళ్ళ, 33 అనుకుందాం చార్మినార్కి. మీకు తెలిసిందే కదా 1591 ప్లేగ్ వస్తే హైదరాబాద్ అంతా, అది అరికట్టాక ఈ చార్మినార్ కట్టారు కులీ కుతుబ్ షాహీ. సో 1591 అనుకుంటా. మనం 2024లో ఉన్నాం. సో 430 ఏళ్ళు దాటి. సో చార్మినార్ దగ్గర ఈ అమ్మాయి కనబడింది, కాకినాడ పిల్ల ఛానల్ అంట. కాకినాడ నుంచా మీది? ఇక్కడ ఏంటి విజిటింగ్ ఊరికి వచ్చారా? షాపింగ్ చేయడానికి. అవునా? మీ వీడియోలో ఏం చేస్తారు మీ ఛానల్లో? ఓహో, సోషల్ సర్వీస్. అంతేనా? అయ్యా అంత సీన్ లేదు, దేవుడికి మనకి ఏముంది కానీ. అవును, చాలా సంతోషం చూసినందుకు. ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ? ఓహో 1 month ఉంటారు ఇక్కడ. ఓహో బిగ్ బాస్ కి. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. సో యుషితాతోని హైదరాబాద్. సో వాట్ డు యు థింక్ యుషితా? చార్మినార్, is it good? Awesome? It's amazing. Amazing. This is what I love, you know, the shops, every little thing. I love it. So you're gonna buy an Indian dress today? I'll try my best. I need one, so I hope we can buy one. Yeah, you can buy everything in Charminar. And you wanted biryani, right there is paradise. He's gonna be my shopping buddy. We're gonna buy. So we're gonna have biryani right there? Fantastic. Paradise, yes, let's do it. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చార్మినార్ అంతా రిస్టోర్ చేస్తున్నారు. చూడండి క్లీన్గా ఎంత బాగుందో ఇదంతా. ఇటువైపు అయితే ఇంకా రిస్టోరేషన్ అవుతుంది. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇటువైపు మెయిన్ వైపు కూడా మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం ఇక్కడ స్టక్కో వర్క్ ఏంటో చూడడానికి చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఫీల్స్ గుడ్, మన మాన్యుమెంట్స్ లాగా రిస్టోర్ అవడం. ఇదిగోండి ఇటువైపు ఇప్పుడు చేస్తున్నారు. బ్యూటిఫుల్. ఊరికే ఇక్కడ కార్న్ మిక్స్ తింటున్నా బటర్తో, 40 రూపాయలంట. ఉత్తి కార్న్ అయితే 20 రూపాయలంట. సో యుషితా ట్రయింగ్ హైదరాబాద్ బ్యాంగిల్స్. యువర్ సైజ్? ఐ డోంట్ నో, ఇట్స్ యువర్ చాయిస్. చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ చూసారా, మెరిసిపోతున్నాయి, దగ్గ 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 మెరిసిపోతున్నాయి. సో చార్మినార్. అనుష్కకి ఏ బ్యాంగిల్స్ నచ్చుతాయి తెలియదు కాబట్టి అన్ని రకాలు తీసేసుకున్నాం. దానికి నచ్చకపోతే ఇంకేం చేయలేం. నా వీడియోలో మెరట్లేదు కానీ బాగా మెరుస్తున్నాయి బయట. సో Yushita is also buying bangles. How many sets? I can decide, so I'm taking all. Yeah, take all. That's the easy part. ఎప్పుడో చార్మినార్ వచ్చేయడం, అర్ధరాత్రి రావడం, అలో చేయకపోతే పోలీసులతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని రావడం. ఈసారి కలర్ఫుల్ Yushita పుణ్యం అని వచ్చేసాం. Yushitaకి డ్రెస్ కొనుక్కోవాలంట, ఇండియన్ డ్రెస్. సో యూ వాంట్ బై అన్ ఇండియన్ సల్వార్ కమీజ్ యాజ్ వెల్, రైట్? Yeah. I'm going to an event next week in Sri Lanka where everybody should wear their favorite. So you'll go to Sri Lanka in Indian attire? Yes,
So I'm supposed to wear dresses from a country that I love. So you love India. Very, very happy to hear. అదిగోండి చార్మినార్ వెనకాల చూసారు కదా, బ్యూటిఫుల్ టైం. సో ఇది గైస్ ఓల్డ్ టౌన్ అందాలు. అది మక్కా మస్జిద్. అండ్ మక్కా మస్జిద్కి ఇప్పుడు వెళ్ళట్లే, లోపల సర్వీసే ఉంటుంది కదా, క్లోజ్ ఉంటుంది, లాస్ట్ ప్రేయర్స్ అయిపోయి. సో అందుకని వెళ్ళట్లేదు. కాకపోతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది చార్మినార్. ద రియల్ హైదరాబాద్ మాట ఇది. సో ఇది గైస్ చాలా షాపింగ్ చేసేసాం. అండ్ సి యుషిత, మోర్ కలర్ఫుల్ డాజ్లీ స్టఫ్, నెవర్ ఎండింగ్. అలా ఇంతసేపు నేనేవో అనుష్కకి కొనిస్తాను, ఆ అమ్మాయి కొనుక్కుంది చాలా రంగురంగులు. అబ్బా మనం కొనలేము, మనకు తెలియవు, వాళ్ళు రావాలి. చార్మినార్ బ్యూటిఫుల్. సో ట్రూ వైబ్ ఆఫ్ ఇండియా, టోటలీ లవింగ్ ఇట్. Yushita, you like it? So, you like it? I love it. So, how many things did you buy? I can't even count. Can't you? I have a feeling I didn't buy enough. You didn't buy enough? Maybe it calls for another trip, you know. This is one of his things. Lovely. So, now, saree shopping, right? Dress shopping. సో తనకి ఎన్ని కొనుక్కున్నా ఇరాన్లో కూడా అంత కలర్ఫుల్ కదా, నచ్చుతుంది. కాకపోతే హైదరాబాద్ రీడిస్కవరింగ్ హైదరాబాద్ అన్నమాట. నాకు కూడా ఇలా ఒక అమ్మాయితో వచ్చి అన్ని రకాల షాపింగ్ అని నేను. సో ఒకసారి మీకు భాగ్యలక్ష్మి గుడి చూపించాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఏమంటే చార్మినార్ వచ్చి భాగ్యలక్ష్మి చార్మినార్ టెంపుల్ ఎప్పుడు నేను వెళ్ళలేదు, లోపలికి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. సో ఇక్కడ ఆరతి అయింది. ఆరతి అయినప్పుడు మనం వీడియోలు తీయకూడదంట. సో ఇప్పుడు ఆరతి అయిపోయింది కాబట్టి మీరు భాగ్యలక్ష్మి అమ్మవారిని క్లియర్గా చూడొచ్చు. సో భాగ్యనగరం, భాగ్యలక్ష్మి, భాగామతి నుంచి పేరు వస్తుంది అంటారు. నాకు కూడా కన్ఫ్యూజన్, ఎవరైనా కామెంట్స్లో చెప్పండి. భాగామతి నుంచి వచ్చిందా, భాగ్యలక్ష్మి అంటే అమ్మవారి నుంచి వచ్చిందా? మొదటిసారి బయట నుంచి ఎన్నోసార్లు వీడియో తీసాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. సో భాగ్యలక్ష్మి అమ్మవారు దగ్గరికి వెళ్దాం. అవునే, మీ అందరి కోసం భాగ్యలక్ష్మి అమ్మవారు. ఎప్పుడు నేను రాత్రి లేట్గా వస్తాను కాబట్టి అమ్మవారి గుడి మూసేస్తారు. సో ఇవాళ అదృష్టం బాగుండి బాగా బ్రహ్మాండంగా అమ్మవారిని మొదటిసారి నేను చూస్తున్నా, మీకు కూడా నాతో పాటు చూపిస్తున్నా. So Yushita, what is it like visiting a Hindu temple? Yeah, feeling very blessed. Blessed, huh? You got the tikka as well? Yes. And he gave you a flower as well? Yes. The Pandit ji, right? There you go. Alright, let's continue. So పంతులు గారు పుష్పం ఇచ్చారు నాకు, ఆవిడకి ఒక పువ్వు నాకు ఒక పువ్వు ఇచ్చి బ్లెస్ చేశారు. స్పెషల్ మాట, అందరి మధ్యలో వెళ్ళి పిలిచి ఇచ్చారు కదా. సో ఫ్యాంటాస్టిక్. సో ఓల్డ్ టౌన్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు తనకి డ్రెస్ కొనుక్కోవాలి, ఇండియన్ డ్రెస్ ట్రై చేద్దాం ఏమైనా ఓపెన్ ఉంటే. తర్వాత షాదాబ్కి వెళ్ళి హైదరాబాద్ ఆథెంటిక్ బిర్యానీ ప్యారడైజ్లో ఇక్కడ తిందాం అనుకున్నాం విత్ వ్యూ, కానీ డ్రెస్ కావాలి కాబట్టి వెళ్దాం. నెక్స్ట్ లెట్స్ గో. సో ఇదిగోండి, ఇది చిల్లా అంట, ఒక దర్గా లాగా. సో దర్గాలోని యూజువల్గా డెడ్ బాడీ ఉంటుంది, కానీ ఈయన యూపీలో ఒక ఆయన, ఒక పీర్, ఆయన పేరు మీద కట్టిన చిల్లా. ఇది చార్మినార్ పక్కనే ఉంది. ఏమండి ఇప్పుడు లోకల్ డ్రెస్సెస్ కొందామని తనకి కావాలంట. సో మనకు తెలియక షాపింగ్ బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ అమ్మాయితో శారీ షాపింగ్, ఇరానియన్ అండ్ ఇండియన్ శారీ గుడ్, బట్ దిస్ లుక్స్ ఓకే. ఐ థింక్ ద డార్క్ వన్ లుక్స్ బెటర్. ఇప్పుడు చీరల షాపింగ్, మా ఆవిడకి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. ఇవి బాగున్నాయి కొందామంటే. సో దిస్ ఇస్ ద ఫైనల్ పీస్, సెటిల్డ్, బ్యూటిఫుల్. Looks gorgeous. Ready to go to the wedding. Yes. Beautiful. خب اومدیم لباس هندی بخریم برای سفری که به زودی میاد. Ravi, how is this shopping with me? Shopping with you is good. Are you sure? Yeah. We tried a lot of You should ask clothes. how the dress is once you wear it. Ravi is super helpful. Really. Without him, I don't know how I would have. Without him, I was almost about to give up and leave. సో అయిపోయింది మొత్తానికి డ్రెస్లు. హైదరాబాద్ కలర్స్ ఆఫ్ హైదరాబాద్. Is they enjoying the colors of Hyderabad? I got the most beautiful dress. Yeah. సో అయిపోయింది, బ్యూటిఫుల్ డే హైదరాబాద్లో. ఇప్పుడు షాదాబ్కి వెళ్తున్నాం. షాదాబ్ వెళ్ళి షాదాబ్ బిర్యానీ, ఇరానీ అమ్మాయికి ఇరానీ చాయ్ ఇన్ హైదరాబాద్. మన టైటిల్ సార్థకత చేయాలి కదా, అందుకే వెళ్తున్నాం. ఏమంటే సీతాఫలాలు దొరికాయి, మనం కంట్రోల్ చేసుకోలేం కదా, సీతాఫలాలు ట్రై చేస్తున్నాం అన్నమాట.
సో వండర్ఫుల్ డే. వీఆర్ గోనా ఎండ్ ఇట్ విత్ షాదాబ్ బిర్యానీ. సో వెళ్తున్నాం షాదాబ్ బిర్యానీ. దేర్ యు గో షాదాబ్. సో ముందు తబ్లా రసాకి తీసుకెళ్దాం అనుకున్నాను తన్ని, కానీ తబ్లా రసా అవ్వదు ఇంకా, ఓన్లీ షాదాబ్. సో యువర్ ఫస్ట్ బిర్యానీ, లెట్స్ గో. సో అదిగోండి మదీనా జంక్షన్కి వచ్చేసాం. ఎవరిని రోడ్డు మీద అడిగామంటే మదీనాలో బాగుంటుందా బిర్యానీ షాదాబ్ అంటే నోరు మూసుకొని షాదాబ్కి వెళ్ళండి అని. సో ఎదురుగా షాదాబ్. సో మన షాదాబ్ బిర్యానీ, తను ఫస్ట్ టైం బిర్యానీ ట్రై చేస్తుంది. సో మన హైదరాబాద్ గురించి అద్భుతమైన ఫీలింగ్ ఇవ్వాలి కాబట్టి చాలా కష్టపడి ఆవిడ షాపింగ్ చేయించా, అన్ని తిప్పా. సో షీఈ్ వెరీ హ్యాపీ విత్ హైదరాబాద్. సో ఇలాగ మన తెలుగు స్టేట్స్ మెసేజ్ బ్రాడ్కాస్ట్ చేయడానికి నాకు అసలుకే బద్ధకం, కానీ చేసాను ఇదంతా. 1947 నుంచి మదీనా హోటల్ షాదాబ్. సో ఇదిగోండి వెళ్ళిపోతున్నాం మనం షాదాబ్ హోటల్కి వచ్చేసాం. సో ఇవాళ షాదాబ్ బిర్యానీ ట్రై చేద్దాం. ఎవరిని అడిగినా ఇక్కడే ట్రై చేయమంటున్నారు. సో లెట్స్ గో. సో షాదాబ్ హోటల్లో ఏసీ సెక్షన్, నాన్ ఏసీ సెక్షన్. ఇది నాన్ ఏసీ, ఇది ఏసీ సెక్షన్ మాట. ఇందులో డబుల్ ఉంటుందేమో ప్రైస్ నాకు తెలీదు, కాకపోతే నీట్ అండ్ క్లీన్ ఉంది. ఇక్కడికి వెళ్ళిపోతాం. ఈ అమ్మాయికి లో స్పైసీ కావాలి, నాకు హై స్పైసీ కావాలి. ఇద్దరు 2 బిర్యానీ తినలేము కాబట్టి మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ తీసుకున్నాం. చూసారు కదా, షాదాబ్ దమ్ బిర్యానీ. అండ్ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ విత్ ఇట్? లస్సీ? యూ వాంట్ ట్రై లస్సీ? No, just a drink. Oh, the name is Shadab. Shadab means happy. Happy, it's a Farsi name, huh? See the Iran influence, huh? Shadab is a Farsi word. And I saw the clothes you call libas. I don't know. I was seeing on the shops it was written libas. Aha, libas, And okay. libas we also call clothes. You still have the bindi from the temple. So you bought earrings, bangles, Fresh from the shopping streets. the dress, everything from I Hyderabad. run out of money. I don't know if We had to look for ATM. yes, we need to buy shoes. So how was the Hyderabad experience? I love it. And what do you think of Hyderabad? I mean, today I feel like I'm in Hyderabad. Oh yeah. Till- But you saw the I new feel like there's Hyderabad and there's High Tech City. Two High Tech different- City too. Two different places. Yeah. So which Hyderabad you like more? I like to live in High Tech City and visit Hyderabad. Yeah. So you're happy with the shopping, everything? మైల్డ్ స్పైసీ చెప్పాను. Alright. So spread a good word about Hyderabad. స్కిన్ చూసారా Across the world, yeah, wherever you go. కారం తిన్నా ఇలాగా చోటు పెట్టేస్తున్నాయి. Okay, Shadab mutton biryani ready with సలాన్, raita. మిర్చిక సలాన్ కదా, ఇది సలాన్. పీనట్స్ తో చేసిన వెరైటీ ఇంగ్రీడియంట్ అనమాట. ఆ తర్వాత రైతా. సో తను ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. ఇదైతే మటన్ పీసెస్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో షాదాబ్లోని ఎవరిని అడిగినా కూడా షాదాబ్కి వెళ్ళమని చెప్పారు. చార్మినార్లోని, మదీనాలోని ఎక్కడికి వెళ్ళినా కూడా. సో తన రియాక్షన్ బిర్యానీ తినేసాక చూద్దాం. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బేసిక్గా ఏంటి ఇవన్నీనని, అది విషయం. సో చూడండి లాస్ట్కి ఎండింగ్ ద డే విత్ మీటప్ అనమాట. సో హౌ వాజ్ ద బిర్యానీ ఫర్ ద ఫస్ట్ టైం? It's really tasty. బట్ యు ఆర్ స్వెటింగ్, దిస్ వాజ్ స్పైసీ ఫర్ యూ. Yeah, well, I managed. I think I'm getting used to day by day more. సో యూ లైక్ ద మటన్ ఆర్ ద రైస్ ఆర్ వాట్ డిడ్ యూ లైక్? The rice. The rice? Very aromatic. very Aromatic. good. But you didn't try that salan, you know? The yellowish thing that you tried? Oh, I tried. The Was it peanut good? sauce. Yeah. It was And good. you're ending the day with mitapan. Fun. This is gonna be sweet. Yeah, sweet. So I hope you had a good experience in Hyderabad. It was amazing. You made it really exceptional. Oh, all right. I feel good. Thanks for taking Now maybe me I should maybe start city tours of Hyderabad. Bhairavi. Bhairavi, yes. సో అబ్బాయిల సముద్రంలో ఓన్లీ గర్ల్ ఎట్ మిడ్ నైట్ 12:10. One girl. Only tourists. పోలీసులు మొత్తం హైదరాబాద్ పెట్రోల్, మదీనా హోటల్. సచ్ అ గ్రేట్ డే, ఇంక్రెడిబుల్ డే. అయిపోయింది, ఇంకా అయిపోయింది. లెట్స్ గో. जब मैं गाड़ी एंटर किया था ना, क्यों नहीं पहचाना? नहीं, मैं कहीं नहीं आया कि आप आके गाड़ी में मेरे साथ बैठ सकते बोलिए. क्यों मतलब आपके साथ सेल्फी लेने के वजह से आदमी परेशान होते रहते. ऐसा नहीं है यार. मेरे गाड़ी में आके बैठना बोल तो मैं ही नहीं माना. मैं क्या करूँ? ऊबर ने भेजा. मैं एकदम फोन के आपके बाल पकड़ देख के समझ गया आप ही बोल.
इसलिए पूछा मैं। बहुत खुश हूँ यार, नहीं, मेरे इतना को बहुत खुशी है। ऐसा फैन को मिला, बहुत 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 खुश लग रहा है। नहीं, मेरे को बहुत खुशी है, आप आके क्या मैं बोले। డెఫినెట్లీ ఓకే ఆల్రైట్. చూడండి, ఈయన ముస్లిం డ్రైవర్ అయినా కూడా నా వీడియోస్ చూస్తాడంట. చూడగానే తెలుగు ట్రావెలర్ రవి సారా అని అడిగి ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నమాట. చూడగానే నా పక్కన మీరు కూర్చుంటారని ఎప్పుడూ ఊహించలేదు, అలాంటిది అలా అయిపోయింది అని. ఎంత సంతోషంగా ఉన్నాడంటే అంత సంతోషంగా ఉన్నాడు. సరే, ఈ క్లిప్ అయితే డెఫినెట్గా తీసుకోవాలి, ఒక మెమరీలా ఉండిపోతుందని. సో ఆయన ఫోన్ కెమెరా పని చేయకపోతే నేను నా ఫోన్లో సెల్ఫీ తీసుకొని ఆయనకి ఆ ఫొటోస్ కూడా పంపించాను. సో అనదర్ హ్యాపీ. ఇవాళ 3-4 ఎక్స్పీరియన్స్లు అయ్యాయి, చాలా సంతోషం అన్నమాట. సో ఆల్మోస్ట్ హోటల్కి వచ్చేసరికి రాత్రి 1 o'clock అయింది. 1 o'clockకి మరి సేఫ్గా తనని డ్రాప్ చేసేసాను. సో తను ఒక మంత్కి $6,500 యూరోలు ఇస్తుంది. అంటే ఇంచుమించుగా 6,20,000 తన ఛార్జ్ ఈ హోటల్లో ఉండడానికి. అంటే వాళ్ళ కంపెనీ భరిస్తుంది, ఆవిడ కన్సల్టెంట్లా వచ్చింది. సో ట్రైడెంట్ హోటల్లో ఆవిడ్ని డ్రాప్ చేసేసి చాలా బ్యూటిఫుల్గా మొత్తం హైదరాబాద్ని రీడిస్కవర్ చేసాం. నాకు కూడా ఎన్నో గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. ఆవిడ ట్రైన్లోంచి దిగిపోయిన వాళ్ళు, ట్రైన్లో మాట్లాడిన వాళ్ళు, చార్మినార్ దగ్గర, షాదాబ్ దగ్గర, హైదరాబాద్లో కూడా ఇంతమంది అభిమానులు ఉన్నారు. ఆఖరికి ఎండెడ్ విత్ ద ట్యాక్సీ డ్రైవర్. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ గైస్. అండ్ హైదరాబాద్ని మళ్ళీ రీడిస్కవర్ చేసాం. నేను యూనివర్సిటీలో ఎలాగైతే తిరిగేవాడినో ఆ విధంగా మళ్ళీ అలా తిరగడం నాకు కూడా ఒక చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. సో ఇరానీ అమ్మాయితోని హైదరాబాద్ బిర్యానీ వ్లాగ్ అయితే అయిపోయింది.